بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. والمرسلات عرفا ఒకదాని తరువాత ఒకటి వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా. فالعاصفات عصفا మరియు తీవ్రమైన వేగంతో వీచే వాయువుల సాక్షిగా. والناشرات نشرا మరియు మేఘాలను దూరంగా వ్యాపింపజేసే వాయువుల సాక్షిగా. فالفارقات فرقا మరియు మంచి చెడులను విశదపరచే దైవదూతల సాక్షిగా. فالملقيات ذكرا సందేశాలను ప్రవక్తల వద్దకు తెచ్చే దైవదూత సాక్షిగా. عذرا أو نذرا సాకుగా లేక హెచ్చరికగా. إنما توعدون لواقع నిశ్చయంగా మీకు వాగ్దానం చేయబడినది జరగవలసి ఉంది. فإذا النجوم طمست అప్పుడు ఎప్పుడైతే నక్షత్రాలు కాంతిహీనమైపోతాయో. وإذا السماء فرجت మరియు ఆకాశం చీలిపోతుందో. وإذا الجبال نسفت మరియు పర్వతాలు పొడిగా మారి చెల్లాచెదురుగా చేయబడతాయో. وإذا الرسل أقتت మరియు ప్రవక్తలు తమ నిర్ణీత సమయంలో సమావేశపరచబడతారు. لأي يوم أجلت ఏ దినానికి గాను ఇవన్నీ వాయిదా వేయబడ్డాయి? ليوم الفصل ఆ తీర్పు దినం కొరక. وما أدراك ما يوم الفصل మరియు ఆ తీర్పు దినం అంటే ఏమిటో నీకెలా అర్థం కాగలదు? ويل يومئذ للمكذبين ఆ రోజు పునరుత్థానాన్ని తిరస్కరించే వారికి వినాశముంది. ألم نهلك الأولين ఏమి మేము పూర్వీకులను నాశనం చేయలేదా? ثم نتبعهم الآخرين తరువాత రాబోయే వారిని కూడా మేము వారి వెనక పంపుతాము. كذلك نفعل بالمجرمين ఈ విధంగా మేము నేరస్తుల పట్ల వ్యవహరిస్తాము. ويل يومئذ للمكذبين ఆ రోజు పునరుత్థానాన్ని తిరస్కరించే వారికి వినాశముంది. ألم نخلقكم من ماء مهين ఏమి మేము మిమ్మల్ని తుచ్చమైన నీటితో వీర్య బిందువుతో సృష్టించలేదా? فجعلناه في قرار مكين తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము. إلى قدر معلوم ఒక నిర్ణీత కాలం వరకు. فقدرنا فنعم القادرون ఈ విధంగా మేము నిర్ణయించాము, ఎందుకంటే మేమే ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునేవారము. ويل يومئذ للمكذبين ఆ రోజు పునరుత్థానాన్ని తిరస్కరించే వారికి వినాశముంది. ألم نجعل الأرض كفاتا ఏమి మేము భూమిని ఒక సమీకరించే స్థానంగా చేయలేదా? أحياء وأمواتا జీవులకు మరియు మృతులకును.
وجعلنا فيها رواسي شامخات وأسقيناكم ماء فراتا మరియు దానిలో ఎత్తైన పర్వతాలను స్థిరంగా నిలుపలేదా? మరియు మీకు త్రాగటానికి మంచినీటిని ప్రసాదించలేదా? ويل يومئذ للمكذبين ఆ రోజు పునరుత్థానాన్ని తిరస్కరించే వారికి వినాశముంది. انطلقوا إلى ما كنتم به تكذبون సత్య తిరస్కారులతో ఇలా అనబడుతుంది, మీరు తిరస్కరిస్తూ వచ్చిన దాని వైపునకు పోండి. انطلقوا إلى ظل ذي 3 شعب దాని పొగ 3 శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు పోండి. لا ظليل ولا يغني من اللهب కాని అది ఏ విధమైన చల్లని నీడనూ ఇవ్వదు, మరియు నరక జ్వాలల నుండి కూడా కాపాడదు. إنها ترمي بشرر كالقصر వాస్తవానికి అది పెద్ద పెద్ద ముద్దుల వంటి అగ్నికణాలను విసురుతుంది. كأنه جمالة صفر వాస్తవానికి ఆ అగ్నికణాలు పసుపు పచ్చని ఒంటెల వలె కనిపిస్తాయి. ويل يومئذ للمكذبين ఆ రోజు పునరుత్థానాన్ని తిరస్కరించే వారికి వినాశముంది. هذا يوم لا ينطقون ఆ దినాన వారు మాట్లాడలేరు. ولا يؤذن لهم فيعتذرون మరియు వారికి సాకులు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వబడదు. ويل يومئذ للمكذبين ఆ రోజు పునరుత్థానాన్ని తిరస్కరించే వారికి వినాశముంది. هذا يوم الفصل جمعناكم والأولين అది తీర్పు దినమై ఉంటుంది. మేము మిమ్మల్ని మరియు మీ పూర్వీకులను సమావేశపరచి ఉంటాము. فإن كان لكم كيد فكيدون కావున మీ వద్ద ఏదైనా పన్నాగముంటే దానిని పన్నండి. ويل يومئذ للمكذبين ఆ రోజు పునరుత్థానాన్ని తిరస్కరించే వారికి వినాశముంది. إن المتقين في ظلال وعيون నిశ్చయంగా భయభక్తులు గలవారు ఆ రోజు చల్లని నీడలలో చలమల దగ్గర ఉంటారు. وفواكه مما يشتهون మరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి. كلوا واشربوا هنيئا بما كنتم تعملون వారితో ఇలా అనబడుతుంది, మీరు చేస్తూ ఉండిన కర్మలకు ఫలితంగా హాయిగా తినండి, త్రాగండి. إنا كذلك نجزي المحسنين నిశ్చయంగా మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము. ويل يومئذ للمكذبين ఆ రోజు పునరుత్థానాన్ని తిరస్కరించే వారికి వినాశముంది. كلوا وتمتعوا قليلا إنكم مجرمون ఓ సత్య తిరస్కారులారా, మీరు కొంతకాలం తినండి, సుఖాలు అనుభవించండి, నిశ్చయంగా మీరు నేరస్థులు. ويل يومئذ للمكذبين ఆ రోజు
పునరుత్థానాన్ని తిరస్కరించే వారికి వినాశముంది. وَإِذَا قِيلَ لَهُمُ ارْكَعُوا لَا يَرْكَعُونَ మరియు వారితో అల్లహ ముందు వంగండి, రుకూ చేయండి అని అన్నప్పుడు వారు వంగలేదు. وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ఆ రోజు పునరుత్థానాన్ని తిరస్కరించే వారికి వినాశముంది. فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ ఈ ఖురాన్ తరువాత ఇక వారు మరెలాంటి సందేశాన్ని విశ్వసిస్తారు?